అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అందరికీ నమస్కారం. చూడండి, ఎస్ఐఆర్ గురించి పూర్తిగా వివరిస్తాను. ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ పూర్తి వీడియో ఉంటుంది. కొంచెం పొడుగు వీడియో వస్తుంది, కాకుంటే కంపల్సరీగా చూస్తే అందరికీ తెలిసిపోతుంది. మన తెలుగు మాట్లాడే సోదరులకు అర్థమయ్యేదానికి పూర్తిగా తెలుగులో చెప్తున్నాను. ఎస్ఐఆర్ అనేది పక్కన పెడితే మొదటగా మీరు చేయవలసింది 2002 గూగుల్లోకి పోయి ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ కడప ఆంధ్రప్రదేశ్ అని కొడితే మీకు 2002 ఓటర్ లిస్ట్ వస్తుంది. 2002లో మీరు ఏ డోర్ నెంబర్ పైన ఉన్నారు, ఏ వీధిలో ఉన్నారు, అది సెర్చ్ చేసి ఈ విధంగా ఓటర్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిని మీ ఇప్పటి 2026 ఓటర్ కార్డుతో తీసుకెళ్లి మీ దగ్గరలోని సచివాలయంలోని బిఎల్ఓకి ఇచ్చి, అమ్మ దీనిని మ్యాపింగ్ చేయండి అని చెప్పాలి. అంటే 2026 ఓటు ప్లస్ ఈ 2002 ఓటు తీసుకెళ్లి వాళ్ళతో మ్యాపింగ్ చేయించాలి. ఇది మొదటి ప్రక్రియ ఎస్ఐఆర్ లో. ఈ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ఎస్ఐఆర్ ఫామ్ అనేది మీకు బిఎల్ఓలే తెచ్చిస్తారు. అది ఎప్పుడు ఈ నెల 15 నుంచి రేపు నెల 14 వరకు ఎస్ఐఆర్ కు టైం ఉంది. అంటే అంత లోపల మనం ఫిలప్ చేసి వాళ్ళకు రిటర్న్ ఇచ్చేయాలి. ఇప్పుడు చూడండి, కడపలో ఈ ఫామ్ కూడా కొందరి దగ్గర ఉంది. ఈ ఫామ్ నేను తప్పు అని చెప్పడం లేదు, కాకుంటే నాకు తెలిసి ఫామ్ ఏ మాదిరి వస్తుంది అనేది నా అంచనా. ఎందుకంటే యూపీ, మహారాష్ట్రలో ఈ ప్రకారమైన ఫామ్లే ఇచ్చారు. చూడండి, ఇక్కడ చూడండి, సేమ్ ఇది ఈ ఫామే నేను ఇక్కడ పూర్తిగా డయాగ్రామ్ వేస్తున్నాము. ఈ విధంగా ఫామ్ వస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ నేమ్, మీ నేమ్, ఇక్కడ అడ్రస్, ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక్కడ మన పాత ఫోటో ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రెజెంట్ ఒక కలర్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ మనం పేస్ట్ చేయాలి ఫ్రెష్ గా. ఈ ఫామ్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బిఎల్ఓలే తెచ్చి మీ ఇంటికి ఇస్తారు. అలాగే బిఎల్ఓలు మీకు కంపల్సరీగా 2 ఫామ్లు ఇవ్వాలి. 2 సేమ్ ఫామ్లే కాకుండా 2 ఇవ్వాలి. ఒకటి ఫిలప్ చేసి మనం వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి ఫిలప్ చేసుకొని వాళ్ళతో బిఎల్ఓ సిగ్నేచర్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. అది మనకు ప్రూఫ్, మనం ఇదే రాసిచ్చాము అని. ఎందుకంటే దీంట్లో వాళ్ళు ఏదైనా యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ప్రూఫ్ ఉంటుంది. ఈ ప్రూఫ్ అనేది మీకు కంపల్సరీ. ఎస్ఐఆర్ అనేది చాలా మంది ఇది ఎన్ఆర్సి అని అంటున్నారు, ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే మనకు ఇది సిటిజన్షిప్ పనికొస్తుంది అంటున్నారు. ఏ రకంగా పనికొచ్చినా పనికి రాకపోయినా ఎస్ఐఆర్ అనేది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఓటు హక్కు కోల్పోతారు. ఓటు హక్కు కోల్పోతే మన పౌరసత్వం ఆటోమేటిక్ గా కోల్పోయినట్టే. ఇక్కడ చూడండి, బిఎల్ఓ తెచ్చిచ్చే ఫారం ఈ విధంగా ఉంటుంది. అంటే ఇదే ఫారము ఇక్కడ మేము డయాగ్రామ్ వేసాం. దీనిలో ఇక్కడ చూడండి ఏముంది, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాసేయండి, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ ఆధార్ నంబర్, ఇక్కడ ఆధార్ నంబర్ ఏదో మీ ఆధార్ నంబర్ ఏది ఉంటో అది, ప్లస్ మీ మొబైల్ నంబర్ ఇక్కడ. అలాగే ఫాదర్ అండ్ గార్డియన్ నేమ్ అంటే మీ ఫాదర్ పేరు సుబ్బయ్య అనుకుంటాం. ఇక్కడ ఎపిక్ నంబర్ అంటే మీ ఫాదర్ ది ఓటర్ కార్డులో ఎపిక్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ఇక్కడ ఫిల్ చేయండి. ఇక్కడ మదర్ నేమ్, అలాగే ఇక్కడ ఎపిక్ నంబర్. ఇక్కడ మీ ఫాదర్ మదర్ ఎపిక్ నంబర్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఉంటే వేయండి, లేకుంటే ఏమి లేదు, దానివల్ల నష్టం లేదు. ఇక్కడ స్పౌస్ నేమ్. అలాగే ఇది పూర్తయిన తర్వాత ఇది మాత్రం ప్రతి ఒక్కరు పూర్తి చేయాల్సిందే. 2002 ఓటర్ లిస్ట్ ఉన్నా లేకున్నా, 2026 మాత్రమే ఉన్నా, ఏ విధమైనటి ఉన్నా ఇది మాత్రం కంపల్సరీ ఫిలప్ చేయాలి. సమస్య అంతా ఈ పేజీ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ 2 కాలంలో వస్తుంది. అందరూ కన్ఫ్యూజన్ ఇక్కడే ఉన్నారు. చూడండి, ఇక్కడ వచ్చి ఇప్పుడు మీ పేరు సుబ్బయ్య, ఇతని పేరు ఇక్కడ 2002లో లిస్ట్ లో మీకు దొరికింది. అప్పుడు ఇక్కడ ఫిల్ చేయాలి, 2002ది ఇక్కడ ఫిల్ చేయాలి. ఇందులో పేరు తప్పు ఉన్నా ఏ విధంగా రాసి ఉంటే ఆ విధంగా, ఇప్పుడు ఈ విధంగా ఉంది సుబ్బయ్య స్పెల్లింగ్, ఇక్కడ వేరే రకంగా ఉంది సుబ్బయ్య స్పెల్లింగ్. కానీ 2002 ఓటర్ లిస్ట్ లో ఏ విధంగా ఉంటే అదే విధంగా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. కరెక్షన్ మీరు చేయకూడదు. తప్పు స్పెల్లింగ్ ఉంటే తప్పే రాయండి. 2002 ఫార్మాట్ లో మీకు ఇక్కడ దొరికిన దాంట్లో ఏ విధమైన పేరు ఉంటే అదే రకంగా కరెక్షన్ ఏం చేయకుండా అదే విధంగా రాయాలి. 2002 ఫిలప్ చేయండి. ఒకవేళ 2002లో మీ పేరు లేదు, మీ ఫాదర్ పేరు ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఈ కాలంలో పూర్తిగా వదిలేయండి, టచ్ చేయకండి, ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చి 2002లోని మీ ఫాదర్ డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచండి. దీంట్లో ఈ కాలం పూర్తిగా వదిలేయాలి. 2002లో మీ పేరు ఉంటే ఇది ఫిల్ చేయండి, లేదంటే మీ ఫాదర్, మీ మదర్దో, మీ అవ్వదో, మీ తాతదో, మీ అబ్బదో ఎవరిదున్నా ఇక్కడ ఫిలప్ చేయాలి.
ఇది టచ్ చేయకూడదు. డైరెక్ట్ గా మీకే 2002లో ఉంటే ఇది ఫిలప్ చేయాలి, ఇది టచ్ చేయకూడదు. ఇది మాత్రం కంపల్సరీ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే దీని ముందు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా వీడియోస్ ద్వారా దొరుకుతాయి. ఇది చూడండి, మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, మా ఫేస్బుక్ ఐడి ఉంది, యూట్యూబ్ ఐడి ఉంది. దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియోను కంపల్సరీగా ప్రతి ఒక్కరికి చేర్చండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మేము మా కోసం పెట్టుకుంటున్న వీడియో కాదండి. ప్రతి ఒక్కరికి ఎస్ఐఆర్ గురించి అవగాహన రావాలి, ఇంకా వారం రోజులే టైం ఉంది, జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాము. అలాగే 2002లో మీరు తీసిన ఓటర్ లిస్టును ఈ విధంగా లామినేషన్ చేసి పెట్టుకోండి. ఇది మీకే కాదు, మీ భవిష్యత్ తరాలకు కూడా ఇది చాలా పనికి వస్తుంది. అజాగ్రత్త చేయకండి, కంపల్సరీగా ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఎస్ఐఆర్ ను తొందరపడి రాంగ్ చేయవద్దు. నేను ఎలా చూపించానో అలా పూర్తి చేయండి. ఇక్కడ ఫోటో పేస్ట్ చేయాలి, ఇక్కడ జనరల్ అందరూ ఒకే మాది రాయాలి. ఇక్కడ మాత్రం 2002లో ఉంటే ఇక్కడ రాయండి, 2002లో మీది లేకుండా మీ ఫాదర్తో మదర్తో ఉంటే ఇక్కడ పూర్తి చేయండి. ఇది సింపుల్. దీని తర్వాత మనది అప్లికేషన్ ఓకే అయిందా కాలేదా, మనకు నోటీస్ కంపల్సరీగా వస్తుంది. అప్లికేషన్ ఓకే కాకుంటే అప్పుడు ఏం చేయాలనేది తర్వాత వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి దీన్ని కంపల్సరీగా పూర్తిగా వీడియో చూసి దీన్ని అనుసరించండి. అలాగే మేము ఇంకా ముందు కూడా మీకు అన్ని దీని గురించి మనకు తెలిసిన వివరాలన్నీ పంపుతాము. ధన్యవాదాలు.